హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అయితే ఇంకా సమ్మర్ ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి. ఇంత సమ్మర్లో చాలా చల్లగా కూల్గా బాదం పాలు తాగాలంటే ఇలా ఈజీగా ఇంట్లో ఇలా చేసేసుకోవచ్చు. 1 లీటర్ పాలు చేయాలనుకున్నప్పుడు 25 బాదం అయితే నానపెట్టేసుకోవాలి ఒక 5 అవర్స్ ముందుగా. నానిన తర్వాత ఇలా 1 లీటర్ పాలు బాగా మరిగిన తర్వాత అందులో రుచికి సరిపడినంత షుగర్ కూడా యాడ్ చేసేసుకొని, అలానే ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ కూడా ఒక బౌల్లో కలిపి కొంచెం పాలు కానీ వాటర్ కానీ కలిపేసి లిక్విడ్గా కలిపేసుకోవాలి. అలా కలిపేసిన తర్వాత దాన్ని కూడా అందులో యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ కలిపిన తర్వాత కొంచెం అయితే పాలు అనేది దగ్గరకు వస్తుంటే ఇంకా ఆ స్టేజ్లో మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని లాస్ట్లో కొంచెం ఒక 2 రెబ్బల కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసేసుకొని మనం కానీ డీప్ ఫ్రిడ్జ్లో కానీ లేదా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కానీ సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే బాదం మిల్క్ని అయితే మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. నాకైతే లిటరల్గా బాదం మిల్క్ అంటే చాలా ఇష్టం. కానీ మాకు ఈ పూణేలో దొరికే తాగడం అయితే చాలా